శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన మార్గాన్ని చూపడానికి ఎందరో మహానుభావులు ఈ యొక్క భూమిపైన జన్మించారు. త్యాగరాజస్వామి వారు, భక్త రామదాసు, అన్నమయ్య వంటి వారు ఎందరో. అందులో శిఖరము వంటి వారు ఆళ్వార్లు. అంటే విష్ణు భక్తులను ఆళ్వార్లు అని, శివభక్తులను నాయనార్లు అని అంటారు. నాయనార్లు 63 మంది. వారి గురించి కూడా మన ఛానల్లో తెలుసుకుంటూ వస్తున్నాం. ఇక ఆళ్వార్లు వీరు 12 మంది. అందులో ఏకైక స్త్రీమూర్తి మాతృరూపిణి గోదాదేవి. అసలు గోదాదేవి గురించి మీకు చాలా తెలుసు. పెరియాళ్వారుకు ఎలా దొరికింది, పెరియాళ్వారు గోదాదేవిని ఎలా పెంచాడు, ఎవరి అంశతో పుట్టింది అన్నది మీకు చాలా తెలుసు. అసలు గోదాదేవి యొక్క చరిత్ర యొక్క సారమేంటి, గోదాదేవి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకొని మన జీవితంలో అనుష్ఠించాలి అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రధానంగా గోదాదేవి యొక్క తిరుప్పావై పాసురాలను అందరూ కూడా పారాయణ చేస్తూ ఉంటారు. ఈ 30 పాసురాలలో తల్లి మనకు ఏం చెబుతుంది అంటే, జీవాత్మ అయినటువంటి మనమందరం కూడా పరమాత్మ అయినటువంటి భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలన్న సమస్త సారాన్ని, మార్గాన్ని మనకు ఈ యొక్క పాసురాలలో తెలిపింది. తాను ఒక్కటే భగవంతుణ్ణి చేరుకోవడం కాదు, తనతో పాటు ఉన్న వారందరినీ కూడా కలుపుకుంటూ భగవంతుడి దగ్గరకు చేర్చాలన్న ఆరాటం మనకు ఈ యొక్క పాసురాలలో తెలుస్తుంది. ఒక తల్లి తన పిల్లవాడిని తన తండ్రి దగ్గరకు చేర్చాలన్న ఆరాటం గోదాదేవి యొక్క పాసురాలలో మనకు స్పష్టంగా కనబడుతుంది. నిద్రపోతున్న తన స్నేహితురాల్ని లేపుతున్న నెపంతో, ఎందుకురా అలా నిద్రపోతూ ఉన్నారు అంటే అజ్ఞానంలో ఉన్నారు, లేవండిరా, ఆ యొక్క అజ్ఞానం నుండి బయటకు రండిరా, నేను ఆ కృష్ణుణ్ణి మనసారా పాడుతున్న పాట మీ యొక్క చెవికి వినబడలేదా, మీకేమైనా చెవుడా అని అజ్ఞానంలో ఉన్న వారిని కూడా తల్లి గోదాదేవి తట్టి లేపుతుంది. ఏడుస్తూ పుట్టడం, మళ్ళీ అందరినీ ఏడిపిస్తూ చావడం, మధ్యలో ఎన్నో కష్టాలు పాపాలు చేసి ఈ జనన మరణమనే సంసారంలో ఎందుకురా ఇలా తిరుగుతూ ఉన్నావు, భగవంతుణ్ణి అంటే ఆ ఆనంద స్వరూపుణ్ణి చేరుకోవడం చాలా సులువు. ఆ యొక్క మార్గాన్ని మీకు తెలియజేస్తాను, అది ఏంటో తెలుసా అని అంటుంది తల్లి. ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి అంటుంది. భగవంతుడి యొక్క నామ సంకీర్తనం చెయ్యండిరా అని ఒక పాసురంలో, మరొక పాసురంలో పరమనడి పాడి అంటుంది. ఆ యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలను స్మరిస్తూ పాడండి అంటుంది. అలా పాసురం తరువాత పాసురాలలో వాయినాల్ పాడి మనెత్తినాల్ సిందిక్క అంటుంది. మనసారా ఆ కృష్ణుణ్ణి భావిస్తూ నామ సంకీర్తనం చెయ్యండి అని అంటుంది. కేశవనై పాడుவோం నీకెట్టై కిడిత్తియో అని ప్రతి పాసురంలో కూడా తల్లి చెప్పేది ఏంటి అంటే నామ సంకీర్తనం, భజన. అసలు ఈ కలియుగంలో భగవన్నామం వినా మనల్ని రక్షించేది ఏదీ లేదు. హరైర్నామ హరైర్నామ హరైర్నామైవ కేవలం కలౌ నాస్త్యైవ 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 గతిరన్యద. హరినామ సంకీర్తనం తప్ప ఈ కలియుగంలో మనల్ని ఏది గట్టెక్కించదు అని అంటుంది. ఇది తెలియజేయడానికే తల్లి భక్తి రూపంతో, ప్రేమస్వరూపంతో ఈ భూమిపైన వచ్చిన అవతారమే గోదాదేవి. ఇలా నామ సంకీర్తనం ఎవరు చేస్తారో వారి దగ్గరకు భగవంతుడే నడిచి వచ్చి వారిని స్వీకరిస్తాడు. మనం గోదాదేవి యొక్క చరిత్రను గమనిస్తే ఆ శ్రీమన్నారాయణమూర్తి, ఆ శ్రీరంగనాథుడే గోదాదేవి దగ్గరకు వచ్చి తన యొక్క 108 దివ్యమైనటువంటి రూపాన్ని దర్శింపజేసి వివాహం చేసుకున్నాడు. అంటే జీవాత్మ పరమాత్మను చేరుకునే తత్వం. అలా వివాహం అయిన తరువాత అందరూ చూస్తూ ఉండగా ఆ యొక్క శ్రీరంగంలో శ్రీరంగనాథుడు గర్భాలయంలోనికి వెళ్ళి ఆ యొక్క ఆదిశేషుని పైన శయనిస్తాడు. గోదాదేవి కూడా గబగబా వెనుకాతలే వెళ్ళి ఆ యొక్క ఆదిశేషుని పైన కాళ్ళు పెట్టి పైకి ఎక్కి ఆ శ్రీరంగనాథుని యొక్క 2 పాదాలను కూడా గట్టిగా పట్టుకొని నమస్కరిస్తూ ఉండగా ఒక పెద్ద వెలుగుతో గోదాదేవి ఆ యొక్క శ్రీరంగనాథునిలో ఐక్యమవుతుంది. అలా జీవాత్మ పరమాత్మలో కలిసే తత్వమే సురేంద్రనగర గ్రామంలో మీరు చూస్తున్నటువంటి గోదా రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం.
తల్లి అనుగ్రహముతో మనందరి నాలుకపైన నిరంతరము కూడా భగవన్నామము నర్తనం చేయాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.